హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇహా నేను మీ షన్విత. సో బిగ్ బాస్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బిగ్ బాస్ గోలే వినిపిస్తుంది. సో మనం వద్దు బిగ్ బాస్ చూడొద్దు ఒక 10 మినిట్స్ అయినా సైలెంట్గా ఉందామంటే బిగ్ బాస్ గురించి వేరే వాళ్ళు మాట్లాడుకునేది కూడా మన చెవులు వినేస్తున్నాయి. మరి బిగ్ బాస్ టైటిల్ విన్ ఎవరు అవుతారు? అసలు తనుజ అవుతుందా లేదంటే కళ్యాణ? సో ఓటింగ్ ప్రకారం చూసుకుంటే వీళ్ళిద్దరైతే టాప్లో ఉన్నారు. బట్ ఏంటి ఫైనల్లో ఏం జరగబోతుంది అనేది మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ శేఖర్ భాష గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్, హాయ్ హాయ్ అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్. సో ఎక్కడ చూసినా బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్. సో మనం ఏదన్నా న్యూస్ చూడాలి అనుకుంటే చాలామంది అసలు ఈరోజు ఏం జరిగింది అనేది పక్కన పెట్టి ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది అనే స్టేజ్కి వెళ్ళిపోయారు జనాలు కూడా. సో అంటే మనం పబ్లిక్ టాక్ చూసుకున్నా కానీ ఓటింగ్ చూసుకున్నా కానీ బిగ్ బాస్ గురించి ఎక్కువ వింటున్నాం మేము చూస్తున్నాం కూడా. సో విన్నర్ ఎవరు అవుతారనిపిస్తుంది మీకు? ప్రస్తుతానికి ఉన్న ఓటింగ్ని బట్టి కళ్యాణ్ టాప్లో కనిపిస్తున్నాడు. సో తన తర్వాత దగ్గరలో మనకి తనుజ కనిపిస్తుంది. సర్ప్రైజింగ్లీ డెమాన్ థర్డ్లో ఉన్నాడు, ఇమాన్యుల్ని క్రాస్ చేసి. ఇప్పుడు హూ నోస్, నిన్న పడ్డ ఏవి తర్వాత ఎలివేషన్ల తర్వాత డెమాన్ సెకండ్లోకి వచ్చిన ఆశ్చర్యపోకలేదు. సో అంటే ఫస్ట్ పొజిషన్లో నాకు పెద్ద కన్ఫ్యూజన్ లేదు, కళ్యాణ్ విన్నర్ అవుతాడని నాకు గట్టి నమ్మకం ఉంది. కానీ సెకండ్ పొజిషన్ డెమానా లేకపోతే తనుజానా అనే విషయంలో నాకు కాస్త అవ్వచ్చు అటు ఇటు అనేది డౌట్ ఉంది. కాకపోతే ఇక మరి ఇమాన్యుయల్ సూట్ కేసు తీసుకుంటాడా అనేది కూడా చూడాలి. ఓకే, సూట్ కేసు ఎవరు తీసుకుంటారా అనేది. ఓకే, సో వీళ్ళు టాప్ 5కి సెలెక్ట్ అవ్వడం ఓకే అంటారా మీరు? ఓకే, అబ్సల్యూట్లీ ఓకే. అంటే ఎవరైనా టాప్ 5లో ఉండే వాళ్ళు బయటికి రావడం, అరే వీళ్ళు టాప్ 5లో ఉంటే బాగుండు అనుకున్న కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారు? ఉన్నారా అంటే ద ముస్రీజ కావచ్చు, మాస్క్ మ్యాన్ కూడా గట్టిగానే ఆడాడు, భరణి గారు. సో ఇలా వీళ్ళు కూడా ఉండే ఛాన్స్ ఉండింది అనుకున్నాం కానీ బట్ అన్ఫార్చునేట్లీ. ఓకే, సో లాస్ట్లో మనకి చూసుకుంటే టాప్ 5 సెలెక్ట్ అయ్యే ముందు బర్నీ గారు అండ్ సుమన్ గారు బయటికి రావడం జరిగింది. బట్ వీళ్ళకంటే ముందు రీతు. సో రీతు వీళ్ళకంటే టాప్లో ఉన్నా కానీ రీతుని ఫస్ట్ పంపించడానికి రీజన్ ఏదైనా ఉందంటారా? అలా ఏం లేదు, మనకి టాప్ అని వాళ్ళు చక్కగా ఓటింగ్లతోనే పంపిస్తారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ మనం ఓటింగ్ చూస్తే రీతు టాప్లో ఉంది, అంటే వాళ్ళిద్దరికంటే టాప్లో ఉంది అనేసి చాలా అలా ఉండదు ఖచ్చితంగా. బిగ్ బాస్ ఓటింగ్ వేరు, మన ఊరికే బయట ఆ యూట్యూబ్ ఛానల్స్లోను లేకపోతే ఫేస్బుక్లోను వాటి పెట్టే పోలింగ్ చాలా వరకు దగ్గరలో మ్యాచ్ అవుతుంది. కానీ బిగ్ బాస్కి వచ్చే ఓటింగ్ని బట్టి ఆయన క్లియర్ కట్ డిసిషన్ తీసుకుంటాడు. బిగ్ బాస్ ఏ రకంగానూ కూడా ఓటింగ్లో వెళ్ళిపెట్టి తక్కువ ఉన్నా కూడా ఎక్కువ ఉండే వాళ్ళని పంపించేయడము అటువంటివి ఏం చేయడు. దాంట్లో అయితే క్లారిటీ ఉంది. బిగ్ బాస్ చేసేదల్లా ఒకవేళ నిన్ను పంపించాలనుకో ఆ వారం నీ ఫుటేజ్ కట్ అవుతుంది, లేకపోతే నీకు టాస్కుల్లో ఛాన్స్ ఇవ్వకపోవడము, లేకపోతే నీ ఫుటేజ్ బయట చూపించకపోవడము, ఆర్ఎల్స్ నీ మీద నెగిటివ్ ఏదైనా ఉంటే అది గట్టిగా పోవడము, ఇటువంటివి పోతాయి తప్ప బిగ్ బాస్ తనంతటికి తానుగా నీ ఓట్లు ఎక్కువ పడ్డా కూడా పంపించేంత సీన్ ఉండదు. కాకపోతే ఓట్లు తక్కువ వచ్చేట్టు చేయడానికి నానా రకాల ప్రయత్నాలు చేయొచ్చు. బట్ స్టిల్ నా చేతిలో ఏం లేదండి, జనాలే చేశారు ఓటింగ్ ప్రకారమే బయటకు వెళ్ళిపోయారు. ఓకే, సో టీఆర్పీ కోసం కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ హౌస్లో ఉంచుకోవడం జరుగుతుందంటారా మరి? ఆఫ్ కోర్స్, ఖచ్చితంగా. ఎవరైనా సరే ఇట్స్ గేమ్ ఆఫ్ టీఆర్పీ. అయితే టీఆర్పీ కోసం ఉంచడం అంటే ఇప్పుడు రెండు రకాలు. ఒక కామనరు లేకపోతే పెద్ద ఫ్యాన్ బేస్ లేని వాళ్ళు ఎవరన్నా సరే బాగా ఆడుతున్నారు, బాగా చూస్తున్నారు జనాలు, కానీ ఓట్లు వేయట్లేదు. నెగిటివిటీ కావచ్చు, కొంతమందికి వాళ్ళ మీద విపరీతంగా నెగిటివ్ ఉంటుంది కానీ వాళ్ళని తిట్టుకుంటూనే ఎక్కువసేపు చూస్తారు. సో ఆ కేటగిరీలో వాళ్ళని తిట్టుకుంటున్నారు, ఓట్లు వేయట్లేదు అనే విషయం బిగ్ బాస్కి అర్థం అవుతుంది. మరి ఓట్లు లేకపోతే అమ్మాయి వెళ్ళిపోద్ది కదా, అమ్మాయి అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత మనకి రేటింగ్లు పడిపోతాయి. సరే వీళ్ళు తిట్టుకున్నా ఏదో రకంగా ఉండిద్దాం, ఏదో సేవింగ్ అనో లేకపోతే ఈసారి కంటెస్టెంట్లు డిసైడ్ చేస్తారనో లేకపోతే ఇంకేదో పవర్ ఇచ్చామనో కెప్టెన్ అయ్యిందనో ఏదో ఒకటి చేసి మొత్తానికి ఆపడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఏమందో జనాలకు నచ్చకపోయినా టీఆర్పీలు తీసుకురావడం అనేది ఇంపార్టెంట్. సో అది బిగ్ బాస్కి ఇంపార్టెంట్, బట్ జనాల ఓట్లు వీళ్ళు గెలవడానికి ఇంపార్టెంట్. అలా కొన్నిసార్లు టీఆర్పీల కోసం ఉండిస్తారు.
ఓకే. సో, ఫస్ట్ డే నుంచి కూడా ఇప్పటి వరకి తనుజకి ఎక్కువ సపోర్ట్ జరుగుతుంది 'బిగ్ బాస్' నుంచి. అవును. 'బిగ్ బాస్' ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. సో, నాగార్జున గారు కూడా తనుజకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. సో, సాటర్‌డే, సండే వచ్చిందంటే తనకి ఏదో ఒక హింట్ ఇవ్వడం. హ్మ్. సో, తను గేమ్‌ని చేంజ్ చేసుకోవడం. ఇదే జరుగుతుంది అని కొంతమంది అంటే నెగెటివ్ చెప్పేవాళ్ళుంటారు కదా! సో, హ్మ్. వాళ్ళంటున్న మాటలు దానికి ఇది నెగెటివ్ మీరేమంటారు? ఏం లేదు. నాకు ఫ్యాక్ట్‌గానే అనిపిస్తుంది. సో, మీరు గమనిస్తే మొత్తం 'బిగ్ బాస్‌లో' హైయెస్ట్ ఫుటేజ్ ఎవరికి ఇచ్చారు అంటే తనూజ్‌కి. తనుజకి. మోర్ దాన్ 30% ఆఫ్ ద ఫుటేజ్ ఆవిడది. ఆవిడ హ్మ్. చుట్టూనే హ్మ్. తిరుగుతూ ఉండింది. సో, ఇంకా దాంట్లో చెప్పడానికి ఏముంది? 'బిగ్ బాస్' ముద్దుబిడ్డ తనూజ అనే ప్రచారాలు ట్యాగ్ కూడా రావడానికిలో వచ్చేసింది. ఇటువంటివి ఎంతసేపు ఆవిడని చూపిస్తుంటే జనాలకి అదే డౌట్ అనిపిస్తుంది. హ్మ్. సో, మేబీ ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడం కోసం ఆర్ ఎల్స్ ప్రతి ఒక్కళ్ళకి ఈక్వల్ ఫుటేజ్ ఇవ్వడం, హ్మ్. ప్రతి ఒక్కళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వడం అనేది చాలా సార్లు మిస్ అవుతుంటుంది. ఓకే. సో, అండ్ క్యాస్ట్ కూడా చూస్తారు. క్యాస్ట్ వల్ల కూడా గెలిచే అవకాశాలుంటాయి. అండ్ క్యాస్ట్ వల్ల కూడా ఓడిపోయే ఛాన్సెస్ ఉంటాయనేసి అంటున్నారు. అది నిజమే అంటారా మరి? 'బిగ్ బాస్' హౌస్‌లో అలా జరుగుతుందా క్యాస్ట్ ఇష్యూ ఏమైనా? 'బిగ్ బాస్' చూడడు క్యాస్ట్. హ్మ్. బయట ఓట్లేసే జనాలు అరే మనోడ్రా అనేసుకుంటే దానికి 'బిగ్ బాస్' ఏం చేయలేడు. ఓకే. సో, సో, అలా ఏదైనా సరే బయట నుంచి వచ్చిందే బయట నుంచి అంటారు మీరు. వచ్చేది. ఓకే. ఎక్కడ క్యాస్ట్ ఫీలింగ్ లాంటివి ఏం లేవు. హ్మ్. నో క్యాస్ట్, నో రిలిజియన్. ఎవరన్నా అలాంటివి చెప్పినా నమ్మాల్సిన పని లేదు. హ్మ్. అది ఐ నో ఫర్ షూర్ అటువంటిదేమీ ఉండదు 'బిగ్ బాస్‌లో'. ఓకే. అది. సో, ఇమాన్యుయల్ గురించి కూడా మాట్లాడుకున్నట్లయితే టాస్క్‌లు ఎక్కువ ఆడాడు. అండ్ క్యాప్టెన్సీ కూడా 3 టైమ్స్ అయ్యాడు అవును. హౌస్‌లో ఎక్కువ. అందరికంటే ఎక్కువ తనే అయ్యాడనేసి. సో, కొంచెం ఫేవర్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. దాన్ని మనం ఎలా తీసుకోవాలంటారు? ఇమాన్యుయల్ యాక్చువల్‌గా హి ఈస్ ఎ డిజర్వింగ్ క్యాండిడేట్. హ్మ్. ఆహ్, ఇమాన్యుయల్‌ని ఇప్పుడు జనరల్‌గా 'బిగ్ బాస్' తనుజనో లేకపోతే 'రీతు చౌదరినో' ఇలాంటి వాళ్ళని చూపించడానికి అంటే గ్లామర్. హ్మ్. సో, గ్లామర్‌ని జనాలు ఎక్కువ చూస్తారు అనే కోణంలో వాళ్ళని ఎక్కువ చూపించడం అనేది కూడా ఉంటుంది. మేబీ దానివల్ల జనాలు 'బిగ్ బాస్' ముద్దు బిడ్డ తనుజ అని అనుకోవడానికి కూడా ఆస్కారం దానివల్లే వచ్చుంటుంది. హ్మ్. బట్ టాలెంట్‌తో పాటు ఇంకోటి కూడా చూస్తారు జనాలు. హ్మ్. అదేంటంటే ఎంటర్‌టైన్‌మెంట్. ఓకే. సో, ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో హి ఈస్ ద కింగ్. హ్మ్. ఎవరు? ఇమాన్యుయల్. ఇమాన్యుయల్. చాలా బాగా హ్మ్. ఎంటర్‌టైన్ చేశాడు. గేమ్‌లన్నీ కూడా ఆడాడు. ఎక్కువగా టాస్క్‌లు గెలిచింది కూడా అతనే అనుకుంటా. అవునవును. కెప్టెన్సీ కూడా గెలుచుకున్నాడు చాలా సార్లు. సో, దీనికి తోడు బిహేవియర్‌లో హ్మ్. అరోగెన్సీ గాని, లేకపోతే ఊరికే కాంట్రోవర్షియల్ బిహేవియర్ ఏం లేదు. హ్మ్. చాలా చక్కగా పద్ధతిగానే ఉన్నాడు. అందరితోటి చక్కగా నవ్వుతూ, నవ్విస్తూ ముందుకెళ్ళాడు. సో, ఏ రకంగా చూసినా అన్ని బాక్సులు టిక్ అయ్యేది విన్నర్ కోణంలో ఇమాన్యుయల్‌కి. ఇమాన్యుయల్. ఓకే. కళ్యాణ్ గాదు, లేకపోతే డెమాన్ గాదు, హ్మ్. ఆర్ ఎల్స్ తనూజ గాదు, సంజన గాదు. ఓకే. సంజన విషయానికొస్తే ఆవిడ అబద్ధాలు చెప్పింది, చీటింగులు చేసింది, దొంగతనాలు చేసింది. ఇలా రకరకాలు చేసింది. హ్మ్. సో, దీనివల్ల గొడవలయినాయి. అవన్నీ కూడా చూసాం మనం. హ్మ్. బట్ ఇమాన్యుయల్ కూడా ఎంటర్‌టైన్ చేశాడు. కానీ ఇటువంటి పనులేం చేయాల్సిన పని లేదు. హేటెడ్ అవునవును. ఏం లేకుండానే క్లీన్, ప్యూర్ ఎంటర్‌టైన్‌మెంట్ హ్మ్. ఇచ్చాడు. సో, ఈ కోణంలో అందరిలోకి చూస్తే కరెక్ట్‌గా నిజం చెప్పాలంటే ఇమాన్యుయల్ ఈజ్ ద విన్నర్. ఓకే. కానీ బికాస్ కొంత గ్లామర్ తక్కువున్న నేపథ్యంలో, కొంతమంది అప్పీలింగ్‌గా లేడనుకోనో, హ్మ్. లేకపోతే వాటెవర్ కళ్యాణ్‌కి గాని, లేకపోతే డెమోన్‌కి గాని ఓట్లు పడుతున్నాయి. ఓకే. సో, అంటే ఇప్పుడు కళ్యాణ్ అండ్ డెమోన్ పవన్ సో, కామనర్స్‌గా వెళ్లారు కాబట్టి వాళ్ళు అయ్యే ఛాన్స్ ఉందంటారా? లేదంటే కామనర్స్ అని అంటే ఛాన్స్ లేదంటారా? ఛాన్సు మనం ఇచ్చేదే. అంటే జనాలు వేసిన ఓట్లను హ్మ్. బట్టే అవుతుంది. బట్ ఈ స్టేజ్‌లో పీక్ స్టేజ్ కాబట్టి జనాలు గట్టిగా ఓటింగులు చేస్తారు. ఓకే. అండ్ ఎంత పీఆర్‌లు, ఎన్ని స్ట్రాటజీలు వాడినా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. హ్మ్. నేను చూస్తున్నది ఏంటంటే కళ్యాణ్‌కి నెక్స్ట్ తనూజకి మోర్ దాన్ 10% డిఫరెన్స్ ఉన్నట్టుగా హ్మ్. తెలుస్తుంది కొన్ని కొన్ని అవునవును. పోల్స్‌లో. సో, ఇప్పుడు ఎంత పీఆర్, ఎంత యాక్టివిటీ చేసినా రీచ్ అవ్వడం కష్టం. హ్మ్. ఏదైనా ఉంటే డెమాన్ రీచ్ అవ్వచ్చు తనూజని. క్రాస్ చేయొచ్చు అనేది కనిపిస్తుంది. సో, కామనర్ కాబట్టి అనే క్వెషన్ ఇప్పుడు వెళ్ళిపోతది. హ్మ్. జనాలందరూ చూసారు ఒక్కటే ముక్త కంఠంతో ఓట్లేసేస్తారు గట్టిగా. ఆహ్, సోల్జర్ కాబట్టి, హ్మ్. లేకపోతే పలానా క్యాస్ట్ కాబట్టి, లేకపోతే బర్నీ గారి సపోర్ట్ ఉంది కాబట్టి, ఇలా రకరకాల ఏం చెప్పినా అన్నిటికంటే అతని ఆట అదే అతన్ని ఇంతవరకు తీసుకొచ్చింది. బట్ ఈ మధ్య కాలంలో అతన్ని కూడా డామినేట్ చేసి ఆడుతున్నది డెమాన్ పవన్. హ్మ్. సో, డెమాన్ పవన్ కూడా గట్టిగా పడుతున్నాయి ఓట్లు. ఓకే. అది. సో, ఈ లవ్ ట్రాక్ అనేది ఇప్పుడు వైరల్ అవుతున్న టాపిక్ ఏంటి అంటే, ఇదంతా స్క్రిప్టెడే ఉంటుంది 'బిగ్ బాస్' హౌస్‌లో. సో,
స్క్రిప్టెడ్ కాబట్టి టీఆర్పీస్ కోసం లేదంటే వాళ్ళే ఫుల్ స్క్రీన్ ఉండాలి, మొత్తం ఎపిసోడ్ మొత్తం వాళ్ళే కనిపించాలని చేస్తూ ఉంటారు. చేస్తారు. సో బిగ్ బాస్ కూడా చెప్తారు అనేసి అంటున్నారు. అది బిగ్ బాస్ ఇప్పుడు చెప్పడు. ఓకే. బిగ్ బాస్ తన చేతికి మట్టి అంటకుండా చేస్తాడు ఏ పనైనా సరే. ఓకే, మీరు కొట్టుకొని చావండి, నన్ను బట్ entertain నన్ను చేయండి. ఎంటర్టైన్ చేయండి, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. అలా ఏం లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది ముందుగానే ఎపిసోడ్లు చూసుకొని వెళ్ళుంటారు. ఉమ్, ఆ ఎపిసోడ్లు చూసినప్పుడు ఇదిగో ఇట్లా లవ్ ట్రాక్లు చేసే వాళ్ళని ఎక్కువ చూపిస్తున్నాడు బిగ్ బాస్, వీళ్ళు ఉంచడానికి ఎక్కువ ట్రై చేస్తున్నాడు. ఉమ్, సో కాబట్టి మనం కూడా వెళ్ళగానే ఏదో ఒకటి చూసుకుంటే లవ్ ట్రాక్ చూసుకుంటే మనల్ని ఎక్కువ రోజులు ఉండించే అవకాశం ఉంటుంది ఉమ్, అనేది వీళ్ళ ఆలోచన. ఆ ఆలోచనతోనే చాలామంది ఈ ఇట్లా ట్రాక్లు నడపడం అని కూడా చేస్తుంటారు. బట్ జనాలకి అది కొంచెం డిఫరెంట్గా వెళ్తుంది. ఉమ్, మేబీ బిగ్ బాస్ ఉండించుకోవచ్చు కానీ జనాలు ఉంచుకోవాలనుకో చిరాకు అనిపిస్తుంది జనాలకి. ఎస్పెషలీ రూరల్ బీసీ సెంటర్స్లో చాలా గట్టిగా దీన్ని అబ్జెక్ట్ చేసి ఇట్లాంటి వాళ్ళ సరే అది అని చెప్పి పంపించేయడానికి ట్రై చేస్తారు. ఆ Okay. కోణంలోనే మీరు గమనిస్తే ఇప్పటిదాకా కప్పులు ఎప్పుడు కప్పులు కొట్టిన దాఖలా లేవు. అవునండి. అది ఓకే. సో అండ్ ఇప్పుడు టాప్ 5లో సంజన గారు ఉండడం కరెక్టే అంటారా? షీ డిజర్వ్స్ యాక్చువల్గా చెప్పాలంటే. సంజనా కన్నా డిజర్వింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ టాప్ 5లో ఇప్పుడున్న వాళ్ళు ఓకే షీఈస్. ఇప్పుడు ఒకవేళ మనం తీసుకుంటే దమ్ము శ్రీజ లాంటి వాళ్ళు ఎవరన్నా సరే అటువంటి వాళ్ళు ఉండుండొచ్చేమో. బట్ షీఈస్ గుడ్ యాక్చువల్లీ. మంచి సెలబ్రిటీతో పాటు ఒక చక్కటి స్మైల్, వెనకాల సరే అబద్ధాలు చెప్పింది, ఇవన్నీ చేసింది. అవి కూడా పార్ట్ ఆఫ్ గేమ్గా చూసేవాళ్ళు ఉంటారు కాబట్టి దట్స్ ఓకే. దానివల్ల కాస్త బిగ్ బాస్ ఫస్ట్ ట్విస్ట్ ఈవిడే తీసుకొచ్చింది. అండ్ ఫైనల్ బ్లో అంటే బిగ్ బాస్ మొత్తం సీజన్లో హైలైట్ ఏదైనా ఉందంటే నేను ఆవిడ నాగార్జున గారు గేట్లు ఓపెన్ చేసి వెళ్ళిపో అనగానే సరే వెళ్ళిపోతా అంది. అది సూపర్ హైలైట్ అయింది. అంటే దేనికోసం నేను పట్టుకొని పాకలాడను, నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఇంపార్టెంట్, నేను తీసుకున్న డిసిషన్ కరెక్ట్ అని నిలబడింది చూసారా, అది బాగా హైలైట్ అయింది సంజనాకి. అండ్ అలాగే దివ్యల మాదిరి చెప్పినట్టుగానే ఈవిడ కూడా రీతు మీద పాయింట్ చెప్పింది. ఏంటి మీరు నిద్రపోతుంటే మాట్లాడుకుంటుంటారు, డిస్టర్బ్ చేస్తుంటారని ఆవిడే చెప్పింది, ఈవిడే చెప్పింది. బట్ అది జనాల్లో గట్టిగా వెళ్ళింది. జనాలు ఆవిడ చెప్పింది నిజమని నమ్మారు, అందుకని ఈవిడ గట్టిగా ఓట్లు కుదిరు. ఓకే. సో అండ్ భరణి గారు కూడా టాప్ 5లో ఉంటారని అందరూ అనుకున్నారు. బట్ నిహారిక కొనిదెల గారు ఎప్పుడైతే ఆ వీడియో వైరల్ అయిపోయిందో ఇంకా ఫిక్స్ అయిపోయారు భరణి గారు టాప్ 5లో ఉండరు అనేసి. అంటే ఇక్కడ అగైన్ స్టిల్ ఓట్లు బట్టే అయిందనే అనుకుంటున్నాను నేను. కానీ ఎక్కడో ఒక చిన్నది మీరు చెప్పిన కూడా అనిపిస్తుంది. అలాంటి వీడియోలు ఏమైనా లీక్ అయితే దాని ముందు వెనకాల కంటెస్ట్లు మనం చూడం. అవునవును. ఆ కంటెస్ట్ సందర్భం ఏంటి, ఏం చెప్పారు నాగార్జున గారు, ముందు వెనక అన్ని కట్ చేసి కరెక్ట్గా మనకి ఏం వినాలో అది మాత్రం వినిపిస్తారు. అది కాకపోయి ఉండొచ్చు. కానీ జనాల్లోకి అది వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ చూసి అబ్బో ఇప్పుడు మన ఎత్తుకొస్తుంది భరణి బలవంతంగా అట్టే పెట్టినా కూడా అనేది ఆయన రియలైజ్ అవుతారు. అప్పుడు ఏం చేస్తారు, ఒకవేళ అలా అనుకుంటే మాత్రం ఓన్లీ ఆన్ ఓటింగ్ బేసిస్ ఎవరైతే వాళ్ళు వెళ్ళిపోయేట్టు చేద్దాం అనుకుంటారు. బట్ ఉంచాలి అనుకుంటే మాత్రం ఓటింగ్ తక్కువ వచ్చినా కూడా ఏదో ఒకటి చేసి పవర్ ఇచ్చేవారు, సేవింగ్ చేసేవారు, అట్లా ఏదో ఒకటి చేసి ఉండిచ్చేవాళ్ళు. బట్ అదేం తీసుకోవాలి, ప్యూర్గా జనాల ఓట్ల మీదే ఎలిమినేట్ చేస్తారు. ఓకే. సో అండ్ ఇన్ని సీజన్స్తో పోలిస్తే ఈ సీజన్లో సుమన్ శెట్టి గారు ఎవరితో గొడవ పెట్టుకోకుండా బయటకు వచ్చిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది సుమన్ శెట్టి గారే. సో అంటే ఫస్టే అనుకున్నారు ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లోనే వెళ్ళిపోతారని. బట్ టాప్ 6 వరకు ఉన్నారంటే టాప్ 7 వరకు ఉన్నారంటే సీరియస్లీ గ్రేట్ అని చెప్పాలి. అది నిజంగానే ఆయన అమాయకత్వం, జెన్యూనిటీ, ఆనెస్టీ అవి ఆయన అంతలో తీసుకొచ్చినాయి. అంత జెన్యూన్ ప్లేయర్ ఎవరు లేరు వీళ్ళలో. అందరూ కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు అనే వాళ్ళే ఉన్నారు తప్ప ఇంత జెన్యూన్గా, ఇంత న్యాచురల్గా ఆడిన వాళ్ళు తక్కువ, చాలా తక్కువ. అండ్ ఏదైనా టాస్క్లో కూడా తన శక్తికి మించి ఆడాడు. ఇవన్నీ కూడా ఆయన మీద ఒక సింపతి, శభాష్ అనిపించారు. అందుకని ఆయన అన్నాడు. సో ఇప్పుడు ఈ సీజన్లో ఎవరెవరు వెళ్తున్నారో అనేది ఆడియన్స్కి ఎలా తెలుస్తుంది అని అంటే, సో ఏదో ప్రోమో రావడం లేదంటే ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత నాగార్జున గారు చెప్పడం, సో ఆ టైంలోనే ఆడియన్స్కి తెలుస్తుంది. బట్ వెళ్తున్న కంటెస్టెంట్స్కి
సో ఈ సీజన్లో నేను వెళ్తున్నాను, నువ్వు వెళ్తున్నావు అనేసి వాళ్ళు డిస్కస్ చేసుకున్నట్టు ఈ సీజన్లో తెలిసింది. అంటే ప్రీవియస్ సీజన్స్ కూడా ఏదైనా కంటెస్టెంట్స్ తెలిసే ఛాన్సెస్ ఉందంటారా? చాలా కేర్ తీసుకుంటారు వాళ్ళు, బయటకి ఎవరికి ఏం తెలియనికుండా. హ్మ్. బట్ రూమర్స్ వస్తూ ఉంటాయి. వచ్చిన వాళ్ళలో నాకు ఎలా వస్తున్నారు అని చెప్పిన వాళ్ళల్లో ఒక 10 మంది పేర్లు చెప్తే అందులో నలుగురే వచ్చారు. హ్మ్. సో కాబట్టి అందులో నిజాలు ఉంటాయి, అబద్ధాలు ఉంటాయి. ఓకే. మనం ప్యూర్లీ రూమర్లని నమ్మలేము. హ్మ్. అలా దాంట్లో ఎంతో కొంత నిజం లేకుండా ఉండదు. నా టైంలో బేబక్ వస్తుంది అని చెప్పి ముందుగానే చాలా హింట్లు ఇచ్చారు. హ్మ్. ఆ, కానీ ఎట్లా ఎంత ఇదిగా మేనేజ్ చేస్తారంటే ఈ ఏవీ షూట్స్ జరుగుతాయి. ఫస్ట్ షూట్ జరిగినప్పుడు ఆ, నన్ను తీసుకెళ్ళేటప్పుడు అవతల పక్క ఆవిడ షూట్ అయిపోయి వెనక్కి వస్తుంది బేబక్క. హ్మ్. నాకు బేబక్క అని తెలియదు. వాళ్ళు ఎంత ఇదిగా ఉంటారంటే ఆవిడ కారు వచ్చేటప్పుడు కూడా ఏదైనా అడ్డాలు పెట్టేసి ఓకే. ఆ మనిషి ఎవరో కనబడకూడదు, మనకి మనిషి తెలియకూడదు అనే టైప్లో వాళ్ళ సెక్యూరిటీ ఉంటుంది అనమాట. ఓకే. సో అంత కేర్ తీసుకుంటారు. బట్ ఈ సీజన్‌లో ఏంటంటే రీతు వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు రీతు ఆల్రెడీ ఇమాన్యుయల్‌కి మమ్మీ చెప్పింది బాగా చూసుకోమని అనేసి తను అక్కడ చెప్పేయంగానే అందరికీ అనుకున్నారు. ఓకే. వీళ్ళు వెళ్తారని ఆల్రెడీ వీళ్ళకి తెలిసిపోయింది అనేసి. తెలిసి ఉంటుంది. అలా అలా ఎస్పెషలీ అంటే టీంలో ఉన్నవాళ్ళకి తెలిసిపోతుంది. స్టార్ మా ఓకే. బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా తెలుస్తారు ఆ. ఎవరెవరు వెళ్తున్నారు అనేది. ఎందుకంటే వాళ్ళే కదా. హ్మ్. సో ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే. సో 'బిగ్ బాస్' హౌస్‌కి అంటే 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళాలి అనేసి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో మెయిల్స్ పంపించాం కానీ రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంటర్వ్యూ వరకెళ్ళాం. బట్ మమ్మల్ని తీసుకోవట్లేదు అని కొంతమంది సెలబ్రిటీస్ కూడా వాళ్ళు వీడియోస్ చేయడం ఇదంతా మనం చూసాం కదండీ. సో వాళ్ళని తీసుకోకపోవడానికి రీజన్ ఏంటి? అండ్ రాను అన్న వాళ్ళని కూడా బలవంతంగా తీసుకెళ్ళడానికి రీజన్ ఏంటంటారు? అంటే ఇంటర్వ్యూ ఉంటుంది. హ్మ్. ఇంటర్వ్యూ కన్నా ముందు సరే వాళ్ళు రకరకాల కోణాలు గ్లామర్ చూస్తారు, హ్మ్. కాంట్రవర్షియల్ పర్సనాలిటీ ఉందా చూస్తారు. ఇంకా వీడు నిజంగా గట్టిగా నిలబడతాడా, రచ్చలు చేస్తాడా, గొడవలు పెట్టుకుంటాడా, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చూస్తారు. ఓకే. సో చాలా వరకు ఇంటర్వ్యూకి వెళ్ళరు. బట్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది చాలాసార్లు రిజెక్ట్ అవుతుంటారు. హ్మ్. అలా మా వాళ్ళకి మెయిన్ కావాల్సింది ఏంటంటే ఇదే. నువ్వు వెళ్ళి అడిగినప్పుడు ఏం చెప్పాలి బిగ్ బాస్లో ఇంటర్వ్యూలో? నేను కప్పు కొట్టడానికే వచ్చాను, హ్మ్. నేను హ్యాపీగా ఆడతానండి, ఎన్ని వారాలు వెళ్తే అన్ని వారాలు ఉంటానండి, నాకేం ఇదేం లేదు, అది పట్టుకొని ఎలా ఆడాలని అటువంటిది ఏం లేదండి. హ్మ్. సో జస్ట్ వాంట్ బీ దేర్ అంటే అవునా ఇల్రా బాబు అంటారు. హ్మ్. అలా చెప్పకూడదు. ఓకే. ఆఖరి సెకండ్ వరకు పోరాడతాను, హ్మ్. ఆఖరి రక్తపు బిందువు వరకు ఇలాంటివి చెప్పాలన్నమాట. ఓకే. దీనికి తోడు కాంట్రవర్షియల్ కెరీరు, లేకపోతే నీకు అరాచకమైన ఫ్లాష్ బ్యాక్లు, హ్మ్. లైక్ అదేదో సినిమా కష్టాలు అంటారు చూడు. హ్మ్. అప్పట్లో నేను కరెంట్ లేకపోతే వీధి దీపాల కింద చదువుకున్నాను, తర్వాత తిండి లేకపోతే మట్టి తిని బతికాను, అటువంటి స్టేజ్ నుంచి నేను ఇలా కృష్ణానగర్లో అక్కడెక్కడ ఏదో చేసుకుంటుంటే, ఇలా నీకు చెప్పుకోవడానికి ఒక స్టోరీ ఉందా ఓకే. ఏదిలో వేయడానికి? ఇటువంటివన్నీ కూడా వాళ్ళు చూస్తారు. అంటే పాపం బాగా అట్టడుగు స్థాయి నుంచి చేరాడు, లేకపోతే పాపం ఈ అబ్బాయికి ఇన్ని కష్టాలు పెట్టుకొని కూడా బిగ్ బాస్కి వచ్చాడు. సంజన విషయంలో హ్మ్. 5 నెలల పాపని పెట్టుకొని ఆవిడ బిగ్ బాస్కి బిగ్ వచ్చింది బాస్‌కి అనేది ఒక వచ్చారు. అపీల్. అవును. అంటే ఆడాళ్ళు కన్న పిల్లల్ని కూడా వదిలేసి బిగ్ బాస్ కోసం వస్తారంటే మా క్రేజ్ చూడండి అయ్యా ఏ రేంజ్లో ఉందని చూపించుకోవడం. ఓకే. అదే. సో అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ దాంట్లో ఓటింగ్ ప్రకారం కాకుండా మీ పర్సనల్‌గా అడుగుతున్నాను. ఎవరు గెలుస్తారనిపిస్తుంది మీకు? అంటే అన్ని రకాలుగా డిజర్వింగ్ ఇమాన్యుయల్. ఓకే. బట్ జనాలు ఎక్కువగా చూస్ చేసుకుంటున్నది కామనర్ అని కళ్యాణ్ని. హ్మ్. అండ్ ఆడవాళ్ళు చాలామంది తెలుగు అమ్మాయి కావాలని అనుకున్న వాళ్ళు కాకుండా ఆడపిల్ల అయితే చాలు, ఆడపిల్ల అయినా పర్లేదు, ఆడపిల్ల అయితే చాలు ఓకే. అనుకున్న వాళ్ళు తనుజుకి వేస్తున్నారు. హ్మ్. సో బట్ ఎవరిని మనం వాళ్ళ క్రెడిట్ నుంచి దూరం చేయలేం. సో బట్ ఓవరాల్గా చెప్తే ఇమాన్యుయల్ నా దృష్టిలో నెంబర్ 1. కాకపోతే తనూజకి ఎందుకు అంత ఇది వస్తుందంటే, సరే ఆవిడ ఏడుపులు, బడబబ్బలు, సీరియల్ యాక్టింగ్లు, లేని చోట ఏదో సృష్టించడానికి ట్రై చేయడాలు, ఇవన్నీ పక్కన పెడితే ఆవిడ డ్రెస్సింగ్, నడుచుకునే తీరుకి ఇంప్రెస్ అయ్యారు చాలామంది. ఈవిడ ఎక్కడ కూడా ఓవర్ యాక్షన్ చేయలేదు, ఏదో గ్లామర్ చూపించి ఓట్లు కొట్టేద్దామనే ప్రయత్నం చేయలేదు. ఆ విషయంలో ఆవిడ బాగా చాలామంది ఇంప్రెస్ అయ్యారు, ఆడవాళ్ళు కూడా ఇంప్రెస్ అయ్యారు. అలా అక్కడ నెట్టుకొచ్చింది ఆవిడ. ఓకే. ఇక సంజన ఆవిడ గేములు ట్విస్టులతోటి, అండ్ అలాగే బిగ్ బాస్ చెప్పినా కూడా నేను వెళ్ళిపోతాను
ఆవిడ తెగింపు జనాలకు నచ్చింది. జనాలకు నచ్చింది. ఓకే. అది లవ్ ట్రాక్లు జనాలకు నచ్చలేదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఏది నచ్చలేదు, ఏది నచ్చింది. సో దివ్యల మాదిరి గారు వచ్చారు, నచ్చలేదు, పంపించేశారు జనాలు. అంటే బిగ్ బాస్ మీరు ఇదేమనుకుంటున్నారు, ఇటువంటి మనిషిని నేను తీసుకొచ్చాను, ఒక వారం పెట్టారు, వారం 2 వారాలు పెట్టారు అంటున్నారు, వద్దు మాకు అని చెప్పి జనాలు పంపించేశారు. అలాగే చిట్టి పికల్స్ని పట్టుకొచ్చారు, కాంట్రవర్షియల్ కాబట్టి బూతులు తిట్టింది, కెరీర్ మీద ఫోకస్ పెట్టండి ఇలాంటివి మాట్లాడింది. సో తీసుకొచ్చారు, వద్దన్నారు, పంపించేశారు. అలాగే సృష్టి వర్మను పట్టుకొచ్చారు, గాంధీ గారిని, నెహ్రూ గారిని బూతులు తిట్టి, తర్వాత జానీ మాస్టర్, ఇవన్నీ కూడా జరిగినాయి కదా, ఫస్ట్ పంపించేశారు. సో జనాలు దే ఆర్ డిసైడింగ్. ఓకే, మీకు వాళ్ళని పట్టుకొస్తున్నాము అంటే ఓట్ వేయండి, లేదు అంటే వాళ్ళు ఒక బిగ్ బాస్ ద్వారా ఒక సందేశం వెళ్తుంది, మేము వీళ్ళని మెచ్చట్లేదు, వీళ్ళు మాకు వద్దు అని చెప్పి జనాలు చెప్పకనే గట్టిగా వాళ్ళ ఓటు ద్వారా చెప్తున్నారు. ఇది సమాజానికి నిజంగానే ఒక సందేశం లాంటిది. మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, తనుజని చూసి ఎలా ఉండాలి అని నేర్చుకోవచ్చు. చాలామంది ఆడపిల్లలు అంటే ఎంత చక్కగా డ్రెస్ చేసుకుంటే చక్కగా మాట్లాడుతుంది, అలా అని ట్యాపులు తిప్పడాల్లో ఇన్స్పిరేషన్గా తీసుకోకండి. అంటే ఇది కూడా కొన్నిసార్లు రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తుంది. ఊరికే ఏడ్చే వాళ్ళు బిగ్ బాస్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తాడా అనేది కూడా సరే, దట్ డిపెండ్స్. కావాలి కదా, సీరియల్ అంటేనే పెండడం, అదే ఆవిడ సీరియల్స్ నుంచే వచ్చింది, మందారం, ముద్దు మందారం ఏదో అలా. సో అందుకే ట్యాగ్ ఇచ్చేసారేమో బిగ్ బాస్ ముద్దు బిడ్డ అనేసి. బిగ్ బాస్ ముద్దు బిడ్డ అని, మహానటి అని కొంతమంది ఒక కంట్లో ఇంచే నీళ్లు రావాలని చెప్తారు. అటువంటి వాళ్ళు ఎవరన్నా అంటే సావిత్రి గారి తర్వాత లేకపోతే ఆవిడ తర్వాత ఈవిడే అన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో అది, సో మనకి ఫైనల్లో తెలుస్తుంది. సో మనం ఏది అనుకున్నా కానీ లాస్ట్లో ట్విస్ట్ ఏది ఉంటుందా అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మోస్ట్ లైక్లీ ఉండకపోవచ్చు. ట్విస్ట్ అనేది సెకండ్ పొజిషన్కే ఉంటుంది తప్ప ఫస్ట్ పొజిషన్కి ఉండదు అనేది నా డౌట్. ఓకే, సో బిగ్ బాస్ 9 ఇంకొక 2 daysలో అయిపోతుంది, సీజన్ 9. సీజన్ 10 గురించి ఎలా ఉండబోతుందో, ఎలా ఉంటే చూడాలనుందో నా ఒక మాట చెప్తా. అంటే ఒక ట్రాన్స్పరెన్సీ. ఓకే, సరే మీకు రేటింగ్లు కావాలి, గ్లామర్ని ఎక్కువ చూపించాలి, గొడవలను ఎక్కువ చూపించాలి, దీనివల్లే మనకి రేటింగ్ వస్తుంది, జనాలు ఏమనుకుంటున్నారు అనేది పక్కన పెట్టేసి దీనికోసం మీరు ఆర్ఎల్స్ జనాలు అనుకున్నట్టుగా మీకు కొంతమంది ముద్దు బిడ్డలు ఉంటారు, వాళ్ళ చుట్టే కెమెరాలు తిప్పుతారు. నిజానికి అందరికీ కెమెరాలు ఉంటాయి, కానీ ఫుటేజ్ బయటికి ఇచ్చేది మాత్రం వాళ్ళ వేస్తుంటారు. సో ఇటువంటి అన్ఫెయిర్ ప్రాక్టీస్ కాకుండా అట్లీస్ట్ సీజన్ 10 కైనా సరే మీ ఇచ్చే 1 hour కాకుండా 24/7 కాకుండా 24/7 ప్రతి ఒక్క పార్టిసిపెంట్కి ఇవ్వండి. ఇవాళ షణ్విత ఏం చేసింది, రోజంతా ఏం చేసింది, ఇదిగో పొద్దున ఉదయం 9 గంటలకి, 10 గంటలకి, 11 గంటలకి అన్ని షణ్విత వేస్తాం. అలాగే ప్రతి ఒక్కరిది వేయాలి, ఎవరిని మిస్ చేయకుండా. టీవీలో ఏమన్నట్ల సపరేట్ ఒక ఛానల్ పెట్టేసేయండి, అట్లీస్ట్ అదొక్కటి చేయండి చాలు. అప్పుడు ఆటోమేటిక్గా నిజమైన విన్నర్ ఎవరో జనాలు డిసైడ్ చేస్తారు. అలా కాకుండా నేను వెళ్ళే చూపిస్తాను, వెళ్ళే చూడండి, వీళ్ళకే ఓటు ఏంటంటే అది ట్రాన్స్పరెన్సీ కాదు. అది ఓకే, సో ఫైనల్గా ఇది కాంట్రవర్సీ అనుకోకపోతే, అండ్ నాకు అప్పటి నుండి మైండ్లో తిరుగుతుంది. సో బిగ్ బాస్ రివ్యూస్ చాలామంది చెప్తున్నారు, అందులో ఆదిరెడ్డి గారు కూడా రివ్యూ చెప్తూ ఉంటారు. సో బిగ్ బాస్ విన్నర్కి 50 లక్షలు వస్తే ఈయనకు మాత్రం రివ్యూస్ ద్వారా ఓ 1 కోటి రూపాయలు వచ్చింది అనేసి ఒక వీడియో వైరల్ అవుతుంది. అలా నిజమే అంటారా? ఉండొచ్చేమో తెలియదు, మరి నాకు ఐడియా లేదు. ఓకే, బట్ దేర్ ఇస్ ఎ బిగ్ మనీ. బిగ్ బాస్ రేటింగ్లు పెరగడానికి కూడా ఈ రివ్యూవర్స్ చాలామంది కారణం అవుతారు. అండ్ ఆదిరెడ్డి అందులో ఆద్యుడు, ఇంకా చాలామంది ఉన్నారు అతనితో పాటు. బట్ ఈజ్ ద లీడింగ్ రివ్యూయర్ అనుకుంటా. ఖచ్చితంగా ఆయన మాట ఒక ఇన్ఫ్లుయెన్స్ అయితే ఓటర్ల మీద, అలాగే బిగ్ బాస్ మీద కూడా ఉంటుందని అనిపిస్తుంది. అది ఉంటుంది, గ్యారంటీగానే ఉంటుంది. మీరు చెప్పింది నేను వినలేదు, కానీ నేను విన్నది ఏంటంటే ఈ బిగ్ బాస్ సీజన్లో 3 నెలల్లో కాస్త గట్టిగా పనిచేస్తాడు, తర్వాత సంవత్సరంతో ఏం చేస్తాడు మా ఆదిరెడ్డి. సంపాదించుకోవాల్సిందంతా లైన్ షేర్ అప్పుడే వచ్చేస్తుంది. సో అండ్ సీజన్ 9లో భరణి గారికి ఎక్కువ రెమ్యునరేషన్ వచ్చింది అనేసి ఇది కూడా వినిపిస్తుంది. సో అంటే ఎవరికి వచ్చి ఉంటుంది అనుకుంటున్నారు? సుమన్ శెట్టి, భరణి గారు, మేబీ తనూజ, వీళ్ళకి ఉండొచ్చు. ఒక కొంతమంది చెప్పింది ఏంటంటే 4 to 8 మధ్యలో
టెంటేటివ్గా ఒక్కొక్కరికి ఉండొచ్చు అంటున్నారు. అలా అయినా కూడా గట్టిగానే వచ్చి ఉంటుంది. 13 వారాలంటే 13 నెలల 50 అక్కడికే 50 ప్రైజ్ మనీ వచ్చేసి ఉంటుంది. కామనర్స్కి ఏదో విన్నాను మరి 70 అట్లా విన్నాను. ఓకే. బట్ నథింగ్ షుడ్ బి రివీల్డ్ బై దెమ్. ఎవరి పేమెంట్ వాళ్ళు చెప్పుకోవడానికి కుదరదు. భలే ఇలా ఎవరో అన్నవిను ఎక్కడో విన్నవిను అందే చెప్పుకోవడం తప్ప అది. ఓకే అండి. సో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో చూసారు కదా శేఖర్ భాష గారు మనతో పాటు. సో బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరవుతారు, అసలు ఏంటి అనేది డిస్కస్ చేశారు కదా. సో అసలు మీకు ఎవరు అనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా బై బై.